గురు, ఇంకా చాలామంది స్టూడెంట్స్ నన్ను ఎక్కువ అంటే ఇంకా భయంకరంగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే, అన్న మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేము ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా ఉంటే చూడన్న. ఐ మీన్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సెట్ చేసుకునే అకామిడేషన్కి వెళ్ళడానికి. మీరందరూ మెసేజెస్ చూసిన తర్వాత నేను మా ఫ్రెండ్ని అడిగా. రీసెంట్గా ఎవరైతే బ్రిటిష్ లైసెన్స్ సంపాదించారో వాడిని అడిగాను, ఏరా మామ, ఒకవేళ నేను కనుక మా సబ్స్క్రైబర్స్కి కానీ ఐ మీన్ ఫాలోవర్స్కి కానీ నేను పికప్ తీసుకున్నాను అని అంటే నువ్వు వెళ్ళి చేయగలవా అని చెప్పి నేను ఆయన అడిగాను. అడిగితే ఆడేమన్నాడు, మామ నీ ద్వారా ఎవడైనా వచ్చాడు అని అంటే కావాలంటే ఒక 10 రూపాయలు తక్కువలో అయినా చేద్దాం రా అని చెప్పి అన్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరెవరైతే ఇలాగా ట్రాన్స్పోర్టేషన్ కావాలో వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి అని అంటే నాకు వేలల్లో మెసేజెస్ వస్తున్నాయి. సో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు. మీరు జస్ట్ నాకు కామెంట్ చేశారంటే నేనే డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను. ఏం కంగారు పడకండి. మీరు ఒకవేళ వేరే ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నారు అని అంటే కంపేర్ చేసుకోండి ప్రైస్, వీడెంత తీసుకుంటున్నాడు వాడెంత తీసుకుంటున్నాడు అని. ఎవడి దగ్గర తక్కువ అయితే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత భయంకరమైన ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ కూడా జరిగిద్ది. బీ అవేర్ మామా. గురు, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కండిషన్స్ అప్లై. అందరూ యూకే వచ్చే వాళ్ళందరూ, ఏ స్టేట్ వాళ్ళందరూ మేము వచ్చామని చెప్పి మాత్రం మెసేజ్ చేయకండి. నేనుండేది హీత్రో ఎయిర్పోర్ట్కి దగ్గరగా, మా ఫ్రెండ్ కూడా నాతో పాటే ఉంటాడు. సో అందరూ కూడా ఎవరెవరైతే హీత్రో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారో వాళ్ళు మాత్రమే నాకు దయచేసి కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మీరు వేరే స్టేట్లో ఉన్నారు అని అంటే మా ఫ్రెండ్ డీజిల్ కొట్టించుకొని వచ్చి మీకోసం అని చెప్పి ఈ వేరే స్టేట్కు వచ్చి మిమ్మల్ని డ్రాప్ అయితే చేయలేడు కదా. అర్థం చేసుకోండి మమ్మా.